థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మామూలు విజువల్స్ అసలు నేనైతే మామూలుగా పెట్టలేదు. ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తా భయ్యా. నిజంగా ఓవరాల్గా మూవీ అయితే 1% కూడా ఎక్కడ డిసప్పాయింట్ అయితే అనిపించలేదు భయ్యా. తేజ సజ్జా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, మంచు మనోజ్ గారి పర్ఫార్మెన్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఫుల్లీ హైలైటెడ్ సినిమా అని చెప్పేసి చెప్తా. నిజంగా తేజ సజ్జా గారికి ఆఫ్టర్ హనుమాన్ సినిమా కంటే, హనుమాన్ సినిమా కాదు కానీ హనుమాన్ సినిమాకి మించిపోయే లెవెల్లో ఒక మంచి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ సినిమా అన్న ఈ సినిమా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మిరాయ్ అంటే పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజ సజ్జా గారు స్క్రిప్ట్ ఎంచుకోవడంలో వేరే లెవెల్. ఆయన కొత్త డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకొని ఆయన లెవెల్ ఎక్కడికో వినపడుతుంది. కాకినాడ వెళ్తే మనకు గుర్తొస్తుంది కాజా, భారతదేశం మొత్తం వినపడుతుంది ఇప్పుడు మన తేజ అన్నట్టు వేరే విధంగా ఉన్నాడు తేజ అయితే. ఇంకా మనం సెకండ్ బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మంచు ఫ్యామిలీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటారని నాకు తెలుసు. కాకపోతే మంచు మనోజ్ ఫ్యాన్స్ వరకే చెప్తున్నా నేను, మామూలుగా లేదు మనోజ్ అన్న క్యారెక్టర్. బ్లాక్ స్వాడ్ అంటే ఉచ్చ పడిపోయి దెబ్బడికైనా థియేటర్లో. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఎక్కడికి పోయినా మీ మీద ఈగవాలిన మంచు మనోజ్ ఢిల్లీ తగలబెట్టేస్తాడు ఈ దెబ్బతోటి. బలరాం వేరే విధంగా ఉందన్న మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే. మన హీరోయిన్ గారైతే వేరే లెవెల్. హీరోయిన్ కనపడ్డది ఇద్దరు కాదు హీరోలు, మంచు మనోజు, తేజ సజ్జా కాదు, మళ్ళీ మూడో హీరోయిన్ ఉంది. ఎవరు అనుకుంటున్నారు? మన శ్రేయ. సినిమా మొత్తంలో హీరోయిన్ క్యారెక్టర్ ఆమె బాగా ఎంజాయ్ చేసింది అనమాట. తర్వాత వేరే లెవెల్లో ఉంది, చూడండి తప్పకుండా. రాముడి గురించి లాస్ట్ చూపెడతారు, అది చాలా హైలైట్. ఎండింగ్ లేదు, ఇంకో పార్ట్ ఉందనుకుంటే చూపెట్టలేదు లాస్ట్ కూడా. మనోజనం చంపిన క్యారెక్టర్ అయితే లేదు, రాముడితో యుద్ధం ఉంటుంది అనుకుంటా. తర్వాత అడుగుతారా? ప్రభాస్ ఎంట్రీ లేదు, శ్రీరాముడి ఎంట్రీ ఉంది. మ్యూజిక్ అయితే బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ఇది మొత్తం ఒక పురాణ నేపథ్యంలో సాగే స్టోరీ అనమాట. వేరే లెవెల్లో ఉంది సినిమా అయితే, అందరూ చూడాలి. మనోజ్ గారు వచ్చినప్పుడు ఎలా బీజిఎం వేరే లెవెల్. తేజ సజ్జా గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన ఎంచుకునే స్టోరీలు వేరే లెవెల్ అనమాట. తోడు చెప్తున్నా.